శంకర్ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. మొన్న జరిగినటువంటి కొల్లాపూర్ మహాసభలో ఒక రజక ఎమ్మెల్యేని పట్టుకొని బట్టలుతికే జాతి నుంచి ఒక ఎమ్మెల్యే చేసిన గొప్ప మాటలు రజక జాతిని బట్టలుతికే జాతి అని చెప్పేసి అవమానించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ రజక సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలను ఉతికింది ఒక రజకుడే, మీరు వేసుకున్నటువంటి బట్టలను ఇస్త్రీ చేసింది కూడా ఒక రజకుడే. ఇంత కూడా మర్చిపోయి ఎందుకు రజకులను అవమానించినట్టు మాట్లాడుతూ ఉన్నారు? రజకులంటే మీకు అంత చిన్న చూప? రజకులంటే మీ కళ్ళ కింద కనిపించట్లేదా? ఎన్నికల కంటే ముందు రజక సోదరులు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్న తర్వాత బట్టలు ఉతికే జాతి అని అవమానించడం ఇది ఎంతవరకు కరెక్టో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు తక్షణమే బేషరతుగా యావత్ రజక సమాజానికి క్షమాపణ చెప్తేనే సరే, లేకపోతే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో రజకులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి గ్రామాలలో రజకులంతా ప్రచారం చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే గాంధీ భవన్ ముట్టడించడానికి కూడా అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా.